సంక్రాంతికి 10 days హాలిడేస్ ఇచ్చింటే ఎప్పుడు హాలిడేస్ ఇచ్చినా ఎక్స్ట్రా ఒక రోజు హాలిడే మేడం గారి కోసం తీసుకుంటుంది. నిన్న పోలేదు స్కూల్కి, నిన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఈవినింగ్ రా డాడీ పిలుచుకొని వద్దు అని చెప్పింది. ఈరోజు వచ్చి మార్నింగ్ స్కూల్కి రెడీగా అమ్మ అంటే తలనొస్తుందంట అమ్మకి. 2 డేట్లు పడితే అలా చక్కగా కుదురుకొని రెడీ అవుతాను. చూడండి, నాకు ఇచ్చేది ఇస్తేనే నేను వర్క్ చేస్తా అంటుంది. ఈ 10 days లో ఎప్పుడు నేయలేదే, మరి ఈ రోజే ఎందుకు నస్తుంది తల? చూడండి ఎట్లా ఏడుస్తుంది. స్కూల్ అది ఎందుకో మళ్ళీ మామూలు డేస్లంతా నార్మల్ గానే పోతుంది. హాలిడేస్ వచ్చినాయంటే 2-3 రోజులన్నా లీవ్ పెడుతుంది. ఏం చేయాలమ్మా నువ్వు ఇంటికాడ ఉండే? ఏం వంగ చేయాలా? సేద్యం చేయాలనా? అట్లన్నా సేద్యం కూడా లేదే, మన్ను అట్టించి మడక కట్టించి దున్నేదానికే. చూడండి ఎట్లా పడి ఏడుస్తా ఉందో. మీ ఇళ్ళలో కూడా పిల్లలు ఇట్లా ఏడుస్తారా? భలే సతాయిస్తుంది ఫ్రెండ్స్. చూడ్డానికి అట్లా ఉంటుందంటే ఒక బిడ్డ ఉన్నా కూడా మా నల్లగారు తలకాయలు తినేస్తుంది. మళ్ళీ దీనికి తలనొస్తా ఉందంట. ఏం చేయాలి చెప్పండి? అంటే నాకు నచ్చేది నీకు నచ్చేది తేడా లేదా? నువ్వు ఏడమ్మా సంసారాన్ని ఉద్ధరిస్తున్నావు? ఏం టెన్షన్లు పెట్టుకో నీకు తలనొస్తానేది? నాకంటే నిన్ను కన్నా కదా, నీతో ఏ తలనొస్తుంది? నువ్వేం 10 మందిని కన్నావా నీకు తలన వేయడానికే? ఆ పూలు జుట్టు కని పోతుంది, అది కూడా పోతుంది. దానికి 2 డేట్లు ఇస్తా. లే బ్యాగ్ ఎత్తుకొని పదా. లే పైకి లే పైకి లే. ఏంది నేను ఇంకా ఏడుపు తెప్పించి తల నచ్చేలాగా చేస్తానా? చూడండి ఫ్రెండ్స్, నా వల్ల తల నొస్తుందంట. చూడండి, వీడికి వచ్చి ఎట్లా కూర్చొని ఉందో. అమ్మ కూర్చొని ఉంది.